వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్. ఆముక్త పరిణయం 7. ఒకనాడు ఎంతో భక్తితో ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి సాక్షాత్ ఆదిశక్తి అంశే తన బిడ్డగా పుట్టాలని వరము పొంది మళ్ళీ ఆ తల్లిని చంపాలి అనుకున్నాడంటే అతడు గతం మర్చిపోయాడా తాతగారు? అమాయకంగా అడిగాడు ప్రణవ్. అతడు గతం మర్చిపోలేదు నాయన. అహంకారం, కోపం, ఆవేశం అనే దుర్లక్షణాలు అతనిలోని విచక్షణ పై పొరలుగా ఏర్పడి ఆలోచించే శక్తిని కోల్పోయాడు అని చెప్పి కథను మళ్ళీ ప్రారంభించాడు విశ్వనాథ్. శివునితో దక్షుడు గొడవపడిన కొంతకాలానికి విశ్వశాంతికై సప్త ఋషులు తలపెట్టిన యాగానికి దక్షుడు రాగా సకలు దేవతలు నిలబడి అతడిని గౌరవించారు. ఆదిదేవుడైన శివుడు మాత్రం కదలక చిద్విలాసంగా యోగముద్రలో ఆసీనుడై ఉన్నాడు. శివుడు లేచి నిలబడక పదుగురిలో తనను అవమానించాడని కోపితుడైన దక్షుడు పరమశివుడు లోకనాయకుడని సర్వేశ్వరుడనే వాస్తవాన్ని మరచి విచక్షణ వదిలి ఈ పిశాచి నాయకుడు మామగారినైన నన్ను చూసి కూడా లేచి నిలబడి గౌరవించకుండా అవమానించినందులకు గాను ఇకపై ఇతనికి యజ్ఞ యాగాదులలో ఆవిర్భావము లేకుండుగాక అని శపించాడు. అయినను సదాశివుడు చెల్లించక నిర్వికారంగా ఉండిపోయాడు. కానీ తన దైవమైన శివుని శపించినందుకు నంది కోపోద్రిక్తుడై సకల జగదాధరుడు సమస్త లోకపూజ్యులు అయిన నా దైవమైన శివుని శపించిన కారణంగా దక్షుని మోము తేజోవిహీనమగుగాక అని శపించాడు. నంది శాపం విన్న దక్షుడు మరింత కోపోద్రిక్తుడై, ఓరి నంది, నీవు నీ స్వామితో పాటు యజ్ఞయాగాదుల్లో ఆవిర్భావము లభించదు అని శపించాడు. దానితో మరింత కోపోద్రిక్తుడై రెచ్చిపోయిన నంది, ఓ బ్రాహ్మణత్తులారా, దక్షుడు శివుని శపిస్తున్నా చూస్తూ మిన్నకుండిపోయిన కారణంగా బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పొందుతూ కటిక దరిద్రం అనుభవించండి, బ్రహ్మరాక్షసులు కండి అని శపించాడు. దానితో బ్రాహ్మణులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ కైలాసవాసి స్పందిస్తూ, నందీశ్వర, బ్రాహ్మణ ద్వేషం అన్నద్వేషం సబబు కాదని మరచితివా, శాంతించు అని పలికాడు. శివుని మాటలతో నందీశ్వరుడు శాంతించాడు. తర్వాత ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దక్షుడు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా పరమేశ్వర్ని అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం తలపెట్టాడు. ఆ యాగానికి సకల దేవతలను, గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులను, సిద్ధులను, సాధువులను, పన్నగులను అందరినీ ఆహ్వానించాడు. కానీ తన కుమార్తె అయిన సతీదేవికి శివుడికి మాత్రం ఆహ్వానం పంపించలేదు. కనీసం నామమాత్రంగా కూడా తెలియచేయలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్వికులు వేదమంత్రాలను పఠిస్తున్నారు. భృగువు, మరీచి, దదీచి వంటి మహర్షులు యజ్ఞానికి మహాదేవుడు రాకపోవడం చూసి దిగ్భ్రాంతితో కారణమేమని దక్షుని ప్రశ్నించగా అతడు అహంకారంతో, శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, శ్మశానంలో తిరుగుతూ బూడిద పూసుకునే ఆకాటి కాపరి ఇటువంటి యజ్ఞయాగాదులకు అర్హుడు కాదు అని కటువుగా పలికాడు. దానికి వారు మిక్కిలి చింతాక్రాంతులై, ప్రజాపతి, దక్ష, శివుడు మంగళకారుడు, ఆదిదేవుడైన ఆ మహాశివునికి ఆహ్వానము లేని ఇటువంటి చోట అమంగళమే సంభవిస్తుంది. అందులకే మేము ఇక్కడ ఉండలేము అని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దక్షయజ్ఞం గురించి చెబుతున్న విశ్వనాథ్ని మళ్ళీ ఆపుతూ, మహర్షులు చెప్పినా దక్ష ప్రజాపతి ఎందుకు నిజానిజాలు తెలుసుకోలేకపోయాడు తాతగారు అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు నాయన. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు నాయన. వినాశనం తరుముకొస్తుంటే ఇలాంటి విపరీత బుద్ధులే మస్తిష్కంలో ఉద్భవిస్తాయి. అందుకే దక్ష ప్రజాపతి ఎంతమంది నచ్చ చెప్పినా తన ఆలోచన విధానము తప్పని గ్రహించలేకపోయాడు అన్నాడు విశ్వనాథ్. మహర్షులు వెళ్ళిపోయినా కూడా
దక్ష ప్రజాపతిలో మార్పు రాలేదన్నమాట. తర్వాత ఏమైంది తాతగారు? ఆసక్తిగా అడిగిన ప్రణవ్కు సమాధానం చెబుతూ, దక్ష ప్రజాపతి మాటలు విని యజ్ఞం ప్రారంభం కాకమునిపే మహర్షులు వెళ్ళిపోవడం చూసి అక్కడ మరికొంతమంది శివభక్తులు వారిని అనుసరించారు. దక్షుడు ఎవరినీ లెక్క చేయక యజ్ఞం ప్రారంభించాడు. అదే సమయంలో ఉద్యానవనంలో విహరిస్తున్న సతీదేవి అందరూ సర్వాలంకార భూషితులై ఆకాశ మార్గాన పయనించడం గమనించి వారిని ఆపి, అందరూ ఎచ్చటకు పయనమయ్యారు అని ప్రశ్నించింది. వారు కొద్దిసేపు సంశయించి దక్షయజ్ఞం గురించి చెప్పి సతీదేవి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సతీ ఆడపిల్ల కనుక పుట్టింటిపై మమకారం చావక తండ్రిగారు యజ్ఞానికి చేస్తున్న ఏర్పాట్లను ఒత్తిడిలో పొరపాటున పిలవలేదు. అయినా నా పుట్టింటికి వెళ్ళుటకు ప్రత్యేకించి నాకు ఆహ్వానం ఎందులకు అనుకొని తండ్రి చేస్తున్న యాగానికి వెళతానని భర్తతో చెప్పింది. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవు సతీ. నేను ఎందుకు చెబుతున్నానో ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకో. నా మాట విని ఆ యజ్ఞానికి నీవు వెళ్ళొద్దు అని పరిపరి విధాలుగా తన ప్రియసతికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు ఆ పరమేశ్వరుడు. నా తండ్రి గారికి నాపై అమితమైన ప్రేమ ఉంది స్వామి. పనుల ఒత్తిడిలో మనల్ని పిలవడం మర్చిపోయారే కానీ మనపై కోపం పెంచుకొని కాదు. అయినా కన్నబిడ్డనైన నాకు ప్రత్యేకంగా పిలుపు ఎందుకని భావించి ఉంటారు తండ్రి గారు. మీరింకేమీ వాదించగా దయ ఉంచి నేనైనా యజ్ఞానికి వెళ్ళుటకు అనుమతినియ్యండి అనుచు భర్త వద్దంటున్నా వినకుండా మొండిపట్టు పట్టింది సతీదేవి. తన ప్రియసతిని తనను శత్రువుగా భావించుచున్న దక్షుని గృహమునకు పంపించుట ఇష్టం లేకపోయినా సతీదేవి మనసు కష్టపెట్టలేక ఆమె మాట కాదనలేక ఎన్నో జాగ్రత్తలు చెప్పి భూతగణాలను తోడిచ్చి పంపించాడు సదాశివుడు. ఆహ్వానించకపోయినా పుట్టింటి మమకారంతో మిక్కిలి సంతోషంతో యజ్ఞానికి వెళ్ళిన సతీదేవిని అక్కడ చూసి ఆమె తల్లి ఆనందంగా దగ్గరకు తీసుకొని మాట్లాడింది. తండ్రి ఆగ్రహానికి భయపడిన అక్కా చెల్లెళ్ళు మాత్రం అంతంత మాత్రంగా పలకరించి తప్పుకున్నారు. దక్ష ప్రజాపతి మాత్రం బిడ్డను చూసి కూడా పట్టించుకోలేదు. తల్లి వెంట రాగా ఎంతో సంతోషంగా తండ్రిని పలకరించాలని యాగశాలకు వెళ్ళింది సతీదేవి. అంతకు ముందే ఆమెను చూసిన దక్ష ప్రజాపతి మాట వరుసకు కూడా దగ్గరికి వచ్చిన కూతుర్ని పలకరించనూ లేదు, పట్టించుకోనూ లేదు. ఆ వింత పరిణామాలను చూసి సతీదేవి అచ్చెరు పొందింది. ఆమె మనసు బాధగా మూల్గింది. అయినా తనను తాను నిలవరించుకొని చేస్తున్న యజ్ఞం మీద భక్తి శ్రద్ధలతో ఉన్న తండ్రి తనను సరిగ్గా గమనించలేదని భావించి, కుశలమా తండ్రి, నేను విచ్చేశాను, జరిగిన ఆలస్యానికి మన్నించండి అని ప్రేమగా పలకరించింది. అందుకు దక్షుడు అహంకారంతో, నన్ను కాదని భూతల నాయకుడు, ప్రేత పిశాచాలకు అధిపతి, పుర్రెలను మాలగా ధరించి శ్మశానమందు సంచరించు చితాభస్మాన్ని శరీరమంతా పోసుకొని తిరిగే వాడిని వరించి వెడిలిపోయిన నీకు నా గృహములో ప్రవేశము లేదు అన్నాడు కటువుగా. తండ్రి మాటలతో మనసు కష్టపెట్టుకున్న సతీదేవి, మీరు అపోహపడుతున్నారు తండ్రి గారు. నా పతి ఆదిదేవుడు, సర్వజ్ఞుడు, సమస్త జనులకు భోగ విలాసాలను పంచిపెట్టి నిరాడంబరంగా జీవించే బోలాశంకరుడు. వేదాలు శివుడిని సకల దుఃఖహరుడైన రుద్రుడిగా చెబుతున్నాయి. నా స్వామి సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములను నిర్వర్తిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని అల్లుడిగా పొంది మీ జన్మ ధన్యమయ్యింది. కానీ మీరు వాస్తవం గ్రహించక పై మెరుగులు చూసి నా పతి గూర్చి తప్పుగా మాట్లాడుచున్నారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. చేసిన తప్పును గ్రహించి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి. బోలాశంకరుడైన ఆ భక్తవత్సలుడు మీ తప్పును కాచి మిమ్మల్ని అనుగ్రహించును అని తండ్రికి పరిపరి విధాల నచ్చచెప్ప ప్రయత్నించింది. కానీ మూర్ఖుడైన దక్ష ప్రజాపతి తాను చేసిన తప్పును గ్రహించక
మరలా పరమశివుని నిందిస్తూ, ఇక ఆపు నీ అధిక ప్రసంగాలు. శ్మశానంలో సంచరించే ఆ కాటి కాపరి నా దృష్టిలో అపవిత్రుడు. అతడి భార్యవైన నీవు కూడా అపవిత్రురాలివే. అందుకే మీ ఇరువురికి యజ్ఞంలో పాలు పంచుకునే అర్హత లేదు. కొంచెమైనా ఆత్మగౌరవం మిగిలినచో తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపో అంటూ కన్న బిడ్డని కనికరమైనా లేక యజ్ఞానికి వచ్చిన అందరి ముందు అవమానించాడు. తండ్రి మాటలు విన్న సతీదేవికి ఏమీ పాలుపోలేదు. అంతా శూన్యంగా అనిపించింది. భర్త ఎంతగా వారిస్తున్నా లక్ష్య పెట్టక పుట్టింటి మీద మమకారంతో వచ్చినందుకు ఆ పుట్టింట్లో తీవ్ర అవమానం పాలయ్యింది సతీదేవి. సశేషం. ఓం నమ శివాయ. కృతజ్ఞతలు.